కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ కడవరి దినాల్లో ఈ స్థానిక సంఘాన్ని ప్రేమించి ఇలా మనం మానక కూడుకోవడానికి ఎన్నో మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తూ మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నారు. కనుక ఆయన మన జీవితాల ద్వారా ఆయన స్తుతింపబడవలసిన వాడే ఉన్నాడు. కనుక మనం మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ చెప్పబడినటువంటి మాటలు మన హృదయంలోకి తీసుకుని ఆయన మహిమపరచడానికి మన బ్రతుకుల ద్వారా మనం సిద్ధపడాలి. ఎన్నో విలువైన సంగతులు దేవుడు తన గ్రంథంలో రాయించి ఆ గ్రంథాన్ని మన చేతిలో పెట్టారు. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి ఆ తండ్రి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనకిచ్చారు. కనుక ఈ పరలోకపు యాత్రలో మనం ఎలా బ్రతకాలి, మన పాత్ర ఏంటి అనే దాని మీద కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. మనం ఈరోజు ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, ఎవరైనా నోట్స్ రాసుకుంటే కనుక అపస్మారక స్థితిలో లోకం, పరధ్యానంలో క్రైస్తవ్యం అనేటువంటి ఒక అంశాన్ని నేర్చుకుందాం. అపస్మారక స్థితిలో లోకం ఉంది, అలాంటి పరిస్థితుల్లో అలాంటి లోకం మధ్య పరధ్యానంలో క్రైస్తవులు. కాలాన్ని బట్టి చూస్తే మనం ఇప్పుడు ప్రజెంట్ మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క కాలం చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం మన జీవితాన్ని సాగిస్తున్నాం. ప్రారంభ దినాల కంటే ఇప్పుడు అంచె దినాల్లోనికి మనం మన జీవితాన్ని సాగిస్తున్నాం కాబట్టి, అంచె దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళతో మనం చూస్తున్నాం. లోకం దాని ప్రభావం మన మీద ఎప్పుడూ ఉంటుంది. లోకం దాని స్థితిగతులు, దాని పరిస్థితులు మనం ఆలోచించినప్పుడు అపస్మారక స్థితిలోనే ఉంది. లోకం అని అంటే వస్తువులు కాదు, లోకం అని అనగానే మనుషులు, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల్ని లోకం అని అంటుంది బైబిల్. ఈ లోకం పరిస్థితి ఎలా ఉందంటే అపస్మారక స్థితిలో ఉంది. అపస్మారక స్థితిలో అని అంటే ఎవరి కోసం బ్రతుకుతున్నారో, ఎందుకు బ్రతుకుతున్నారో, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో, వారి లక్ష్యాలు ఏంటో కూడా తెలియకుండా భయంకరమైనటువంటి విచ్చలవిడి జీవితాలు జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఈ లోకంలో ప్రజల్లో మనం చూస్తున్నాం. అంటే దాని ప్రభావం మన మీద ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఆ లోకంలో మనం వారితో కలిసి జీవిస్తున్నాం కాబట్టి, వారితో కలిసి మనం కూడా ముందుకు వెళ్తున్నాం కాబట్టి. అంటే అపస్మారక స్థితిలో ఉన్నటువంటి లోకంలో క్రైస్తవులుగా మన పాత్ర, మన బాధ్యత, మనం చేయాల్సినటువంటి పని మనం చేయాలి. లోకం ఎలా ఉంది, ఏ పరిస్థితిలో ఉంది? అపస్మారక స్థితిలోనే ఉంది. ఒకసారి వచనాన్ని చూసి మనం ముందుకు వెళ్దాం. మనం ఏం చేయాలి, మన పాత్ర ఎలా ఉండాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం, అదే 1 నుండి 5 వచనాల వరకు చదువుకుందాం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. అంచె దినాల్లో ఎలాంటి కాలాలు వస్తాయంట? అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. తన ప్రియకుమారుడు విశ్వాసిగా కొనసాగుతున్నటువంటి తిమోతితో హెచ్చరికనిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని తన ఆత్మీయ జీవితాన్ని గురించి హెచ్చరిస్తూ ఏం మాట్లాడుతున్నాడని అంటే, అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి. అంటే కాలాలు అపాయకరమైనవి కాదు, కానీ అక్కడ జీవిస్తున్నటువంటి ప్రజలను బట్టి మా కాలంలో ఎలా ఉంది, మీ కాలంలో ఎలా ఉండేది అని మనం వృద్ధులను అడుగుతాం చూసారా. అంటే ఆయా మనుషుల్ని బట్టి, వారు జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి కాలాలుగా విభజిస్తాం. అపాయకరమైన కాలాలు వస్తాయి అంటే మనుషులు మారిపోయే పరిస్థితులు రాబోతున్నాయి, అంచె దినాల్లో అలాంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్తూ మనుషులు వారు ఎలా ఉంటారో చెప్పుకొచ్చాడు. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకమలాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజేతేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించగలరు. మనం 4 వచనాల వరకు చూస్తే లోకం ఎంత అపస్మారక స్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది. లోకం ఏ స్థితిలో ఉందో, లోకంలో ఉన్న ప్రజలు ఏ రకంగా బ్రతుకుతున్నారో మనకు అర్థమవుతుంది. అయితే ఈ ప్రభావం దేవుని పిల్లల మీద కూడా పడుతుంది. కాబట్టి వాళ్ళు ఎలా మారిపోతారు? 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇటు వారికి విముఖుడివై ఉండుము.
ఇటు వారికి విముఖుడివై ఉండుము. అంటే పైకి భక్తి కలిగి ఆ శక్తిని ఆశ్రయించిన వారే ఉంటారంట. అపస్మారక స్థితిలో లోకం ఉంటే క్రైస్తవులు ఎలా ఉన్నారు? పరధ్యానంలో ఉన్నారు. ఎందుకని? వాళ్ళ తీర్థనులు చూసేటప్పటికి మనం కూడా నీతిగా బతికి ప్రయోజనం ఏంటి, భక్తి చేయటం వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేటువంటి ఒక బలహీనమైనటువంటి తలంపులు, ఆలోచనలు మనకు వచ్చేస్తుంటాయి. సాధారణంగా ఒక భక్తి జీవితం బాగోవాలని అంటే అన్ని రకాలుగా పరిస్థితులు బాగుంటేనే భక్తి చేయగలిగే రోజులు ఇవి. ఆరోగ్యం బాగలేదు, ఆర్థిక పరిస్థితులు బాగలేదు, కుటుంబ పరిస్థితులు బాగలేదు. భార్య భక్తి చేస్తుంటే భర్త భక్తి చేయలేని పరిస్థితి, భర్త భక్తిగా ఉంటుంటే భార్య తన ఇష్టానుసారంగా తను బ్రతుకుతున్న పరిస్థితి. వీళ్ళిద్దరు బాగున్నారంటే పిల్లల పరిస్థితి వేరేగా ఉంటుంది. పిల్లలు ఆత్మీయంగా ఉందామని అంటే తల్లిదండ్రులు ఒకరిలో ఒకరు వాళ్ళకి బాగోలేదు. ఇవన్నీ ఈ పరిస్థితులు ఏం చేస్తాయంటే మనుషుల్ని బలహీనపరిచేస్తాయి. పరధ్యానంలోకి వెళ్ళిపోతాం. భక్తిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పరధ్యానంలోకి వెళ్ళిపోతాం. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మన ఆత్మీయ జీవితంలో మనం పరధ్యానంలోకి వెళ్ళకూడదు. లోకం అపస్మారక స్థితిలో ఉంటే మనకెందుకు? ఆ లోకాన్ని చూసి బలహీనలై పరధ్యానంలోకి వెళ్ళిపోయినటువంటి కొంతమంది భక్తులు పరధ్యానంలో ఉంటే మనకెందుకు? దేవుడు ఎన్నో మనల్ని బలపరచడానికి, మనల్ని హెచ్చరిస్తూ, మనం ఎలా బ్రతకాలో చెప్పడానికి ఎన్నో విలువైన సంగతులు మనకి ఇచ్చారు ఆయన. కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మన పాత్ర ఏంటి, మనం ఎలా ఉండాలి? మనం కూడా పరధ్యానంలోకి వెళ్ళిపోదామా, మనం కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోదామా అంటే బైబిల్ దాన్ని ఒప్పుకోవట్లేదండి. కాబట్టి మనం ఎలా ఉండాలి, మన పాత్ర ఏంటి, మన బాధ్యత ఏంటి, ఇవన్నీ గుర్తించాల్సిన అవసరం ఉంది. మనుషులు చూసాం కదా, లోకంలో మనుషులు ఎలా బతుకుతున్నారు, ఎలాంటి పరిస్థితులు వస్తాయి, మనుషులు ఎలాంటి మనుషులు మన మధ్య ఉంటారు. పౌలు గారు చెప్పాడు, వచ్చును అన్నాడు ఆయన. అంతేనా? అపాయకరమైన కాలములు వచ్చునని. ఎప్పుడిది? 2000 సంవత్సరాల క్రితం చెప్పిన సంగతి ఇది. 2000 సంవత్సరాల తర్వాత వచ్చిన మనుషులు మనం. వచ్చును అని ఇంకాను వచ్చేసినాయి మన కళ్ళతో మనం చూస్తున్నాం. ప్రతి మనిషి మాట్లాడేది ఏంటంటే మనుషులు మారిపోతున్నారండి, కొత్తగా కనపడుతున్నారు, వాళ్ళ తీరుతెన్నులు వెరైటీగా ఉంటున్నాయి, ఆశ్చర్యం వేస్తుంది కొంతమందిని చూస్తుంటే అని మనమే కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం. కొంతమంది ఇతరులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మనుషులు మారిపోయారండి అంటున్నారు. ఎవరు మారిపోయారు అని అంటే మనుషులు మారిపోయారు. అందులో మనం ఉండకూడదు. అర్థమవుతుందండి? అందులో మనం ఉండకూడదు. ఇంకా కడవరి దినాల్లో జరగబోయే పరిస్థితుల గురించి మాట్లాడుతూ యోధా గారు కూడా మాట్లాడాడు. ప్రకటన గ్రంథానికి ముందున్న యోధా రాసినటువంటి పత్రిక కూడా చూద్దాం. యోధా రాసిన పత్రిక. కడవరి దినాల్లో మనుషులు ఎలా మారిపోతారని అంటే 1వ అధ్యాయం ఉంటుంది కదా, 12వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మనుషులు ఎలా ఉంటారు చూడండి. వీరు నిర్భయంగా మీతో సుఖభోజనము చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వ్రేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నొరగ వెళ్ళగొక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఎలా ఉన్నారు చూడండి. ప్రేమ విందుల్లో దొంగ మెట్టలు, గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోయే నిర్జల మేఘాలు, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెకిలింపబడినటువంటి చెట్లుగా, తమ అవమానమైన నొరగ వెళ్ళగొక్కు సముద్రం యొక్క ప్రచండ అలలుగా, మార్గము తప్పు తిరుగు చుక్కలుగా. అంటే మనుషులు ఎంత దారుణంగా మారిపోయారు చూడండి. ఈ పోలికలన్నీ వివరించడానికి మనకి సమయం వేరే సందర్భాలు నేను వివరిస్తాను. ఇవన్నీ ఏంటి అన్నది ఆల్రెడీ గతంలో ఒక మెసేజ్లో ఉంటుంది మీకు. అది ఇలాంటి భయంకరమైనటువంటి మనుషుల మధ్య మనం భక్తి జీవితాన్ని చేస్తున్నాం, భక్తిలో కొనసాగుతున్నాం. మనం సప్పబడిపోకూడదు అంటే అపస్మారక స్థితిలో ఉన్నటువంటి లోకం మధ్య మన బాధ్యతను మనం గుర్తించాలి. దేవుడు ఇదే చెప్తున్నాడు. ఎప్పుడు అదే మాట్లాడతారండి ఆయన. ఇతరులను చూసి బలహీనపడిపోవటం అనేది సాధారణంగా మనిషికి అలవాటు. ఇతరులను చూసి ఏమైపోతాడు మనిషి? 10 మంది బలహీనపడేవాడికి 12 ఇంక 2 ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు?
మన ఇద్దరం ఉండి ఏం చేస్తాము అని మారిపోతారు. అందుగురించి దేవుడు ఆ ఇద్దరిని నిలబడమని చెప్తున్నాడు. ఈ ఇద్దరి ద్వారా 10 మందిని నిలబెట్టుకోవాలని ఆయన కోరిక. కానీ మనం ఏం చేస్తాం? వారితో పాటు మనం కూడా అందులో కలిసిపోతాం, ఎందుకు మన ఇద్దరం చేసి ఏముంటుంది అన్నట్టుగా ప్రతి కుటుంబంలో ఆలోచించే మనుషులు మనకు కనబడుతుంటారు. కానీ మనం నిలబడటం కోసం మనం ఎలా ఉండాలో దేవుడు చెప్పారు. దాని గురించి మనం ఆలోచించేద్దాం కొన్ని విషయాలు. ఆయన పరిశుద్ధాత్ముడు కొంతమంది భక్తుల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి సంగతులు ఇప్పటివరకు మనం ఆలోచించాం. ఇదే పరిశుద్ధాత్ముడు భక్తుడి చేత రాయిస్తూ ఈ అపస్మారక స్థితిలో లోకం ఉన్నప్పుడు, పరధ్యానంలోనికి సంఘం వెళ్ళిపోయినప్పుడు మనం ఎలా ఉండాలి వ్యక్తిగతంగా అనే దాని మీద ఆయన రాయించిన కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. యోధా పత్రికలోనే 20 వచనం చూద్దాం. యోధా పత్రిక 20 వచనం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండండి. సందేహపడి వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును నొచ్చుకొనక దానిని అసహించుకొనొచ్చు, భయముతో కొందరిని కరుణించి. క్రైస్తవులుగా దేవుని పిల్లలకి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ చెప్పినటువంటి సంగతులు 5 విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, ఇలాంటి లోకం మధ్య భక్తులుగా మన బాధ్యత ఏంటి, మన పాత్ర ఏంటి, చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ. ఒకటేంటి, 20 వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. ఇది మొదటిది. ఏంటంటే మన వ్యక్తిగత విశ్వాసంపై కాకుండా దేని మీద ఆధారపడమని చెప్తున్నాడు ఆయన. దేని మీద ఆధారపడాలి? అతి పరిశుద్ధమైన దాని మీద అన్నాడు. అతి పరిశుద్ధమైన దాని మీద అంటే మన విశ్వాసమే కాకుండా అతి పరిశుద్ధమైన దాని మీద. అతి పరిశుద్ధమైనది ఏది భూమి మీద? దేవుని వాక్యం. దేవుని వాక్యం అతి పరిశుద్ధమైంది. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మన వ్యక్తిగత విశ్వాసంపై కాకుండా దేవుని వాక్యంపైనే మనల్ని మనం కట్టుకోవాలంట. మనం వ్యక్తిగత విశ్వాసం మీద కట్టుకున్నాం అనుకోండి, మన విశ్వాసం సన్నగిలితే మన ఆత్మీయ జీవితం ఏమవుతుంది? కుప్పకూలిపోద్ది. అదే వాక్యం మీద కట్టుకున్నాం అనుకోండి, వాక్యం ద్వారా మనం కట్టుకున్నాం అనుకోండి, స్టాండర్డ్గా ఉంటాం. లోకం ఎలా ఉన్నా కొంతమంది బలహీనమైనటువంటి మన తోటి సహోదరులు ఎలా ఉన్నా మనం బలంగా నిలబడతా ఉంటాం. ఏం చెప్తున్నాడు గ్రంథకర్త? అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. అంటే దేవుని వాక్యం పైన మనం కట్టుకోవాలంట. అంటే కట్టుకోవటం అంటే దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉండాలంట. దేవుని వాక్యాన్ని ఎలా ఉండాలి? ఎరిగి ఉండాలి. అంటే 66 పుస్తకాల మీద మనం ఏం సాధించాలి? పట్టు సాధించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతున్నాను చూడండి. 16-17 దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 14-15 కూడా చదువుతాను చూడండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యం నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. బాల్యం నుండి నువ్వు ఎరుగుదువు. శక్తిగల పరిశుద్ధ లేఖనాలని తిమోతి గారు ఎప్పటి నుంచి తెలుసుకున్నాడట? బాల్యం నుండి. అంటే దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే ఇలాంటి భయంకరమైనటువంటి లోకంలో మనం స్థిరంగా మన విశ్వాస యాత్రను కొనసాగించుకోవాలని అంటే దేవుని వాక్యం మీద కట్టుకోవాలంటే. అంటే దేవుని వాక్యం మీద మనం కట్టుకున్నాం అనుకోండి, దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? పిడివాద నుంచి తప్పిస్తుంది, బలపరుస్తుంది, ఆదరిస్తుంది, హెచ్చరిస్తుంది. చాలా ఉన్నాయి. కీర్తన 119 చదివితే మనకు చాలా కనపడతాయి. దేవుని వాక్యాన్ని ఎంత గొప్పగా ఆయన వర్ణించాడో కీర్తనకారుడు, ఆ వాక్యం యొక్క గొప్పతనం మనకి అందులో అర్థమవుతుంది. వాక్యం అని అంటే
ఒకే రూట్లో ఉండదండి. వాక్యం అని అంటే ఒకే విధానంలో ఉండదు. మనల్ని మనం కట్టుకోవటం అంటే ఏ పద్ధతి ఇది? ఏ విధానం? ఎప్పుడు వాడతాం కట్టుకోవటం అనేది? కట్టుకోవటం అనే పదం ఎప్పుడు ఏ లాంగ్వేజ్కి సంబంధించింది? ఏ పరిస్థితులకి? గృహాన్ని కట్టుకోవటం అనే దానికి. ఏదైనా ఒకటి నిర్మిస్తున్నాం అనుకోండి, దాన్ని కట్టుకోవటం అంటారు. అంటే మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటం అని అంటే వాక్యం మీద కట్టుకోమంటున్నాడు. వాక్యం మీద కట్టుకుంటాం అంటే ఏంటి? కొన్నేమో బేస్మెంట్, కొన్ని వాక్యాలు బేస్మెంట్కి పనిచేస్తాయి, కొన్ని వాక్యాలు గోడలుగా ఉంటాయి, కొన్ని వాక్యాలు స్లాబ్ కింద ఉంటాయి. అంతేనండి. దేన్ని బట్టి దాన్ని మనం మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుని ప్రయత్నం చేయాలి. వాక్యం మీద మనం కట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు స్థిరంగానే ఉంటాం. మనుషులు చూసి పడిపోం, బలహీనమైన వారిని చూసి మనం పడిపోం, లోకం ఎలా ఉన్నా మనకు అనవసరం. వాక్యం మీద మనం కట్టుకున్నప్పుడు మన ఇల్లు మాత్రం, మన ఆత్మీయ జీవితం అనే ఇల్లు మాత్రం స్ట్రాంగ్గానే ఉంటుంది. ఎందుకంటే మనం వాక్యంతో కట్టుకుంటున్నాం. కొన్ని వాక్యాలు మనకి ఎలా బేస్ అవ్వాలి ఇచ్చినాయి. కొన్ని వాక్యాలు శత్రువు మన మీద దాడి చేయకుండా గోళ్ళ నిలబడ్డాయి. కొన్ని వాక్యాలు స్లాబ్లా, అంటే మనం కలవరపడకుండా సాతాను ఆకాశం నుంచి దురాత్మల సమూహం మన మీద దాడి చేయకుండా స్లాబ్లాగా అయ్యి కాస్తాయి. అందుగురించే దేవుడు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అన్నాడు. అప్పుడే బలంగా మనం ఉండగలం, భ్రష్టత్వంలో పడిపోకుండా మనం ఉండగలం, మనం నిలుస్తాం. ఆత్మలకు నిజమైనటువంటి లంగరు కదా బైబిల్లో చెప్తాడు. లంగర్ అంటే ఏంటి? అంటే సముద్రంలో ఒక నావ వెళ్తుంది అనుకోండి, కింద లంగర్ అంటే ఒక, మీకు తెలుసు అది, మీకు తెలియదేం కాదు, గాలముల్లిలాగా 2 పక్కన ఉంటుంది ఇది. అది అడుగు భాగానికి ఆడేస్తారు. ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, తుఫాన్ ఏదైనా వస్తుందనుకోండి, ఎదురుగాలు వస్తుందనుకోండి, కొద్ది కష్టం నడవటం అనుకున్నారనుకోండి, అది తిరగబడిపోకుండా నీటిలో మునిగిపోకుండా లంగర్ ఆడేస్తాడు ముందు. ఆ లంగర్ ఏం చేస్తుందంటే, వాడ బాగానే కనపడుతుంది, పడవ బాగానే ఉంటుంది, లంగర్ కనపడదు. పడవ కనపడుతుంది కంటికి, లంగర్ కనపడదు. లంగర్ ఎక్కడ ఉంటుంది? సముద్రం అడుగు భాగంలో ఉంటుంది. అది ఇసుకలోకి వెళ్ళిపోయి ఆ బలమైనటువంటి లంగరు, ఐరన్ రాడ్డు అక్కడ పాతుకుపోయేసరికి పైన ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా ఆ వాడ కదలకుండా అలా ఉంటుంది. కారణం ఏంటంటే లంగర్ కంటికి కనబడదు. భయంకరమైనటువంటి లోకంలో మనం మన ఆత్మీయ జీవితాన్ని వాక్యం అనే లంగరు మన పైకి కనపడదు. చాలామందికి బైబిల్ చదువుతూ ఉంటే మనం అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకుంటున్నాం. ఏంటి ఇంత స్థిరంగా ఉండగలుగుతున్నాడు అని చెప్పగలిగే విధంగా వాక్యం మనల్ని అటు ఇటు కదిలిపోకుండా, చెక్కి చెదరకుండా, మన ఆత్మీయ జీవితంలో మనం వారితో కలిసి నాశనం అయిపోకుండా మనం కాపాడుతుందంట. వాక్యానికి ఆ శక్తి ఉంది. అందుకే భక్తుడు భయంకరమైనటువంటి లోకంలో ఎలా ఉండమంటున్నాడు? అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని కట్టుకోమంటున్నాడు. అంతేనండి. ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి, స్వీకరించాలి, దాన్ని పాటించాలి. అప్పుడే కరెక్ట్గా ఉండగలుగుతాం. చదివేసినంత మాత్రాన అది ప్రయోజనం ఉండదు. చదవాలి, ధ్యానించాలి, పాటించాలి. ఓకేనా? ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. నువ్వు నేను మనం బాగోవాలని అంటే ఖచ్చితంగా వాక్యం మీద మన జీవితాల్ని కట్టుకోవాల్సి ఉంది. యోధాపత్రిక 20:21 అదే కదా మనం చదువుతున్నాము. 2వది, ప్రియులారా మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. 2వది ఏంటి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంట. కడవరి దినాల్లో మనకు మనమే ప్రార్థించామనుకోండి, ప్రతి ఒక్కటి కావాలని అడుగుతాం. అవునా? మనగా ప్రార్థన చేస్తే ఏం చేస్తాం? ప్రతిదీ కావాలని అడిగేస్తాం. ఎలా ప్రార్థించాలో మనకి తెలీదు. తెలుసా? మనకు ప్రార్థించడం తెలుసా? ప్రార్థించండి అని అనగానే ఏం చేస్తాం? ఏది పడితే అది అడిగేస్తాం. కానీ దేవుడు రాయించిన మాట ఏంటంటే, ఏది పడితే అది అడగటం కాదు, ప్రార్థన చేయటం అనేది మీకు రావాలి. ముందు ప్రార్థన చేయటానికి ఆ ప్రార్థించే విధానం మీకు రాదు కాబట్టి ఎలా ప్రార్థన చేయమంటున్నాడు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మకి సహాయంతో ప్రార్థన. పరిశుద్ధాత్మలో ప్రార్థన అంటే ఏంటి? ఆయన సహాయం తీసుకోండి. ప్రార్థన చేయడానికి ఆయన సహాయం తీసుకోండి. ఎందుకంటే మీరు అడిగే మనవులు మీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైన కావు. 100 ప్రార్థనలు చేసామంటే
100 ప్రార్థనలు ఒక్క ప్రార్థన కూడా మనకు ప్రయోజనకరమైన ప్రార్థన చేయమండి. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇది. మనం చేసే ఏ ప్రార్థన కూడా మనకు ప్రయోజనకరమైనవి చేయం. ఏం చేస్తాం? చేస్తూ ఉంటాం, ప్రార్థన తప్ప అన్నీ చేస్తాం. అందుగురించి ఎవరి సహాయం కావాలి మనకి? అందుకే చెప్తున్నాడు బాబు, మీరు అడగటం కాదు, పరిశుద్ధాత్మని సహాయం తీసుకోండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఆత్మయు మనకేం చేస్తున్నాడు? సహాయం చేయుచున్నాడు. ఏం చూసి? మన బలహీనతను చూసి. ఏంటి మన బలహీనత? ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలీదు. యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకి తెలీదు. కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ మన పక్షంగా ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు మన ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి అనుమతి ఇవ్వాలి? పరిశుద్ధాత్మనికి అనుమతి ఇవ్వండి అంటున్నాడు. గతంలో మీరు ఏదో చేసి ఉంటారు, కానీ ఈ కడవరి దినాల్లో మీరు ప్రార్థన చేస్తే ఏదో అడుగుతారు. కానీ అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటున్నటువంటి మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే, మీరు స్థిరంగా ఉండటానికి, తొలుగిపోకుండా ఉండటానికి, లోకంతో పాటు మీరు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోకుండా ఉండటానికి, పరధ్యానంలోకి బలహీనమైనటువంటి విశ్వాసులాగా కలిసిపోకుండా ఉండటానికి మీరు ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన అడుగుతాడు పేషెంట్ని. ఇద్దరు వెళ్తారు, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి కూర్చుంటారు అక్కడ. ఎవరు పేషెంట్ ఎవరని అడుగుతాడు, పలానా అని చెప్తారు. చెప్పమ్మా అంటాడు. ఈలోకి పక్కనే వీళ్ళు చెప్తూ ఉంటారు, అదండి ఇదండి అని. నువ్వు కూర్చోమమ్మా, నువ్వు మాట్లాడుకు ఆయన చెప్తాడు. ఎందుకని? తెలుస్తుంది కదా. ఇలాగా సేమ్ అంతే, అదే పరిస్థితి. ఏం మాట్లాడాలో తెలీదు. ఇలాగ ఆయన చెప్తుండే ఆయనకి ఏం తెలియదండి బాబా. ఆయన చెప్తాడు అంటే, నాకు ఇలాగా చెప్తాడు. కరెక్ట్గా చెప్పబోయా అంటారు డాక్టరు. ఎందుకని? ఆయన ఏం చెప్తున్నాడో తెలియట్లేదు. బలహీనుడికి ఏం తెలియట్లేదు. అసలు కాసేపు ఎక్కడ నొప్పి అంటున్నాడు, కాసేపు అక్కడ నొప్పి అంటున్నాడు, కాసేపు ఈపు మీద నొప్పి అంటున్నాడు, కాసేపు తలపోటు అంటున్నాడు. అసలు రోగం ఏంటి నీ రోగం అని డాక్టర్ అడిగితే, అంతేగానండి నేను చెప్తాను అన్నాను, ఆయనకి ఏం రాదండి, మాట్లాడతా రాదండి, ఆయనకి రోగం ఎక్కడుందో కూడా చెప్పుకోలేని పరిస్థితి అండి అయింది, అమాయకుడు అండి, అందుకే నేను చెప్తానండి ఆయన ఎప్పుడు బాధపడుతుంది, ఎలా బాధపడుతున్నాడు అని పక్కన సపోర్ట్ మాట్లాడతారు చూసారా. మనం కూడా అంతే, ఏం మాట్లాడతామో తెలియదు, ప్రార్థనలో ఏం అడుగుతామో మనకు తెలియదు. మన ఆత్మీయ జీవితానికి కావాల్సింది ఏది అడిగితే మన ఆత్మీయంగా బలపడతామో, మన కుటుంబాలు బాగుంటాయో, ఎలా నడవాలని దేవుడు మనం కోరుకుంటున్నాడో అలా నడవటానికి కావాల్సినటువంటి జ్ఞానము, వివేకం మనకే లేవు. అవి అడిగితే ఆయన ఇస్తాడని అది మనకు తెలియదు. అందుగురించి ఆయన ఏం చేస్తున్నాడు, మరి బాబు మీరు అలా మాట్లాడి కూరుకోండి, మీరు మోకరించండి, నేను అడుగుతాను తండ్రిని అని పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. అలాంటి సహాయాన్ని మీరు కోల్పోవద్దు. ఏది పడుతుంది దేవుణ్ణి అడగండి. దేవుడికి అన్నీ తెలుసు. దేవునికి తెలియనంటూ ఏమైనా ఉన్నాయా? అన్నీ తెలుసు. అన్నీ తెలిసినోడితో ఎలా మాట్లాడాలి? జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ జాగ్రత్తగా మాట్లాడతాం మనకు రాదు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన సహాయం తీసుకోవాలి. తండ్రి నేను ఇప్పుడు ఇది కావాలి అది కావాలని అడుగుతున్నాను, అది ఇస్తే నా జీవితం బాగుంటుందో బాగోతుందో నాకు తెలియదు, నేను అడిగేస్తున్నాను, కానీ నా జీవితానికి ఏది బాగుంటుందో మీకు తెలుసు. ఎందుకంటే మీరు వ్యాపకుడు కాబట్టి, నిత్యుడు కాబట్టి, దేవుడు కాబట్టి మీరు అడగండి అని పరిశుద్ధాత్ముడికి సహాయం తీసుకోవాలంట. మన ఆయన సహాయం తీసుకోవాలంట. అన్ని సమయాల్లోనూ విశ్వాసికి ఆత్మీయ శక్తిని అనుగ్రహించే మూలం పరిశుద్ధాత్మలో ప్రార్థించే నియమం మాత్రమే. అలా ప్రార్థన చేయకపోతే మాత్రం మనం బలహీనైపోతామండి. ఎవరికి సహాయం ఇవ్వాలి? నిజంగా మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు గమనించారా? ఒక్కొక్క మాట అడిగిన తర్వాత మన మనసు ఏదో బాధపడుతుంటుంది, ఇది అడిగానేంటని. ఎందుకని? మరి అడగకూడదు అడిగేసేవని పక్క నుంచి ఆయన పోర్చేస్తున్నాడు. అది అడక్కో, అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు 10 మంది వెళ్ళామనుకోండి, మధ్యవర్తి ఒకటి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టిన తర్వాత మాట్లాడిన అన్నారు, అడుగుతున్నాం అనుకోండి, ఆ పై అధికారి నవ్వుతాడు, ఎవరిని తీసుకొచ్చాను. చాలామంది ఏమని ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ప్రభువా మీకు ఏదైనా కొనుక్కున్నాము, పాలు ఎక్కువ ఇచ్చేలాగా చేయండి. దోమలు కుట్టేస్తున్నాయి ప్రభువా, దోమలు కుట్టకుండా ఆపండి. పందికొక్కులు వచ్చి
మా ఇంట్లో దాడి చేసేస్తున్నాయి ప్రభువా, ఉపవాసం ఉండి ప్రార్థన, బొద్దింకలు వచ్చేసి గరిబిలు చేసేస్తున్నాయంట, దాని గురించి ఇలాంటి ప్రార్థనలు అసలు ఎంత అవమానం అండి అది. అది దేవుని సృష్టికర్త అయిన దేవుణ్ణి, భయంకరుడైన దేవుణ్ణి, దహించి అగ్గినైన దేవుణ్ణి ఏమడగాలి? ఎవరు అడగాలి? ఎవరు అడిగితే బాగుంటుంది అంటారు? ఒక ఆయన వచ్చేవారు కదా గతంలోనే, ఆయన అడిగాడు, వాచ్మెన్ ఏదో జాబ్ చూపించాను అన్నాడు. అన్నీ చేశాడు, లోకంలో ఏదో చేసుకున్నాడు, వయసు అయిపోయింది, బయటకు పోమన్నారు. ఇంక రిటైర్మెంట్ టైం వచ్చేసింది. రిటైర్మెంట్ టైం అయిపోయిన తర్వాత ఎవరు వాడుకుంటారండి? అయిపోయిన తర్వాత కనీసం ఈ ఆఖరి దినాల్లో ఏదో మా ముసలిదాన్ని బోలని సంపాదించుకున్నాడు. అది పిల్లలది, నేను కదపకూడదు అంటున్నాడు. మరి ఏం చేస్తావు? ఎందుకు సంపాదించుకున్నావు? దేనికోసం? ఎవరికి అర్థకి సంపాదించుకున్నావు? నువ్వు తింటానికే కదా. నా బతుకు ఏదో రోజు 100 రూపాయలు వచ్చేది, నెలకు 3,000 జీతం వచ్చేది, ఏదైనా చూడమని దేవుడిని అడగమని చెప్పాడు. సరే ప్రార్థన చేసాం. వాచ్మెన్ జాబ్ వచ్చిందంట, నైట్ కాపలా ఉండేది. ఇంతకేంటి? 5 అంతస్తులు బిల్డింగు, 5 అంతస్తుల బిల్డింగు. పైన ఫోన్ చేసి వాడంట, పైన చూసిరామని వాడంట. 5 అంతస్తులు ఏమి ఎక్కుతాడు? 70 సంవత్సరాల ముసలోడు. పైకి ఎక్కి కిందకు వచ్చేదేవాడికి 7ంటికి ఎక్కితే 9ంటికి కిందకి దిగిపోడు. మళ్ళీ ఫోన్ చేసి పైకి ఎక్కమన్నాడు. మళ్ళీ 9ంటికి వెళ్తే పైకి ఎన్నింటికి వస్తాడు? పైకి వెళ్ళి కిందకి రావాలంటే మళ్ళీ 11 అయిపోద్ది అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, అసలు నేను తింగరోడు అనుకున్నావా ప్రభువా? నేను జాబ్ అడిగాను, ఏమిచ్చావు? వాచ్మెన్ జాబా ప్రభువా? నిజం, దేవుడే సాక్షి. పైకెక్కి దిగి పైకెక్కి దిగి చచ్చిపోయాను ప్రభువా అంటున్నాడు. దేవుడితో చెప్తున్నాడు. నవ్వుతాడండి ఆయన అలాంటివి. ఇలాంటి టీవీ కొనుక్కుంటే వెళ్తున్నాను ప్రభువా, మంచి టీవీ. ఏ టీవీ? మంచి టీవీ, పోకుండా ఉండాలి ప్రభువా. ఇవాళ కలెక్షన్ వేయించుకుంటున్నాం ప్రభువా, మంచిగా నీట్గా ఉండాలి. లేరనుకుంటున్నారు మీరు? లేరనుకుంటున్నారా? తగిలితే తెలుస్తుంది, మీకు వెళ్తే తెలుస్తుంది. మన దగ్గర ఉండిపోయారు కదా, మీరు బయటికి వెళ్ళక ఇక్కడ ఉండిపోయి అలాంటి ఎందుకు చేస్తారని మీరు అనుకుంటే బయటికి వెళ్ళి చూడండి, ప్రార్థనలు ఏంటంటే పిచ్చకపోద్ది. ఏంటంటే ఇది అంటే మనం క్రమశిక్షణ రాహిత్యం అంటే క్షీణదశ మొదలైనటువంటి బలహీనమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఈ చీకటి దినాల్లో మనం ఆధారపడవలసింది. మనల్ని ప్రోత్సాహకరమైనటువంటి అంశం ఏదైనా ఉందని అంటే పరిశుద్ధాత్ముడి సహాయం తీసుకుని ప్రార్థించడమే. ఎందుకంటే గొప్పదేమీ మన జీవితంలో లేదంటే మనం కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళి మనం కూడా కానీ అడగకుండా అడిగామనుకోండి, ఎవడాడు అవతల పొమ్మని అంటాడు. ఓకేనా? ఏం చేయాలి? అతి పరిశుద్ధమైన దాని మీద, వాక్యం మీద మనల్ని మనం కట్టుకోవాలి. రెండోది, మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మునికి ఆయన సహకారం తీసుకోవాలి, ఆయనకి అవకాశాన్ని ఇవ్వాలి. ఏది అవసరమో నువ్వే అడిగాని. తర్వాత ఏంటంటే యోధాపత్రిక 20:21 మళ్ళీ చదువుతున్నాను. ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఏం చేయాలండి? నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెడుతూ దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకోండి. మనం ఏం చేయాలి? దేవుని ప్రేమలో నిలిచి ఉండినట్లు కాచుకోవాలి. క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టాలి. సాధారణంగా మనం ఏం చేస్తాం? మన స్వశక్తి మీద ఆధారపడుతుంటాం. అంటే సాధారణంగా మనం చేసే పని ఏంటంటే మన భక్తి జీవితాన్ని చూసి మనం మురిసిపోతుంటాం. నాకంటే గొప్ప భక్తుడు సంఘంలో ఇంకెవరో లేరు, నేను గొప్ప ప్రార్థనాపరుణ్ణి, నేను గొప్ప ప్రార్థనాపరురాల్ని, నేను వాక్యం చక్కగా చదువుకుంటాను, ఇంకెవ్వరు అలా చదవరు. ఇలాగా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు. నువ్వెంత గొప్ప ప్రార్థనాపరుడివైనా, నువ్వెంత వాక్య ధ్యానం చేసేదానివైనా, నువ్వెంత గొప్ప విశ్వాసమైనా యేసుక్రీస్తు వారి కనికరం కొరకు కనిపెట్టాలి. ఎందుకంటే నీ ప్రార్థన జీవితం, నీ వాక్య ధ్యానం, నీ విశ్వాసం ఇవన్నీ చాలా గొప్పవి. కానీ 34 మార్కులే పడతాయి. వాటికి పాస్ మార్క్ మాత్రం పడదు. అంటే నువ్వు ఎంత కష్టపడితే నీకు వచ్చే మార్కులన్నీ 34, పాస్ ఎన్నికి 35కి. మరి ఆ మార్క్ ఎవరిస్తారు? అది అందు గురించి మనం ఏం చేయాలి? ప్రభువా నన్ను కనికరించండి,
నన్ను మన్నించండి, నా పొరపాట్లు ఏదంటే క్షమించండి. ఆయన కనికరం కోరికే కనిపెడుతుండాలి. మనం ఆత్మీయ గర్వం మనకు రాకూడదు. ఆత్మీయ గర్వం వచ్చిందనుకోండి, నాశనానికి ముందు ఏముంటుంది? గర్వం. పడిపోటకు ముందు గర్వం నడుస్తుందంట. కాబట్టి మనం ఏం చేయాలి? క్రీస్తు కనికరం కొరకు కనిపెడుతూ, క్రీస్తు కనికరం కొరకు కనిపెడుతూ. ఆయన కనికరం లేకపోతే ఒక క్షణం కూడా మనం ఇక్కడ బ్రతుకుండలేం. ఆయన కనికరేమో మనల్ని నడిపిస్తుంది. ఆయన కనికరం లేకపోతే తీర్పు దినాన మనం నిలబడలేమేమో. మన భక్తి జీవితం 34 మార్కుల వరకు వస్తున్నాయి. నేను వచ్చేస్తాను అన్నావు అనుకో, వచ్చే అన్నాడు రాసేసుకుని వచ్చే అన్నాడు. ఎన్ని వచ్చినాయి? అర్థమైందా? మనం ఎంత భక్తి చేసినా మనకున్న మార్కులు ఎన్ని? 34. అలాగని చెప్పేసి ఆయన కనికరం కొరకు కనిపెడతామని చెప్పి హైపర్ గ్రేస్ వాళ్ళు మీరు ఏం చేసినా పరలోకానికి వెళ్ళరో, మీ నీతి క్రియలు మీ మంచి పనులు పరలోకానికి నడిపించమని చెప్పి ఒక భిన్నమైనటువంటి బోధని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి కనికరం కొరకు కనిపెడితే చాలు, మనం బ్రతకాల్సిన అవసరం లేదు. సంతోషంగా అలా ఎదరికి వెళ్ళిపోవటమే. నువ్వేదైనా మంచి పని చేసే ప్రయత్నం చేస్తే, నువ్వేదైనా సత్క్రియలు చేయాలని ఆశపడితే, నీ పరలోకానికి వెళ్లకుండా అడ్డుపడేది నువ్వు అడ్డేసుకుంటున్నావు. ఎందుకంటే నేను వెళ్ళగలనని చెప్పి నువ్వు చేస్తున్నావు కాబట్టి, సర్లే వెళ్ళరా అని చెప్పేసి దేవుడు వదిలేస్తాడు. కాబట్టి ఆయన కనికరం కోరు కనిపెట్టాలని చెప్పడం మొదలెట్టారు. అంటే గ్రేస్ మార్కులు ఎప్పుడు పెడతాయండి? గ్రేస్ మార్క్ ఎవరికండి అమ్మా? 20 వచ్చినట్టుగా ఉన్నదండి. గ్రేస్ మార్క్ అంటే ఏంటి? ప్రేమించి దాటించటం, ప్రేమించి అవతలకి దాటించటం. ఎన్ని మార్కులు దాటిస్తారు చెప్పండి? ఒక్కటైతేనే సాధ్యమవుతుంది. 2 గ్రేస్ మార్కులు అనరు, గ్రేస్ మార్క్ అంటారు. అంటే 34 మార్కుల వరకు మనం కష్టపడాలిగా, ప్రార్థన చేసుకోవాలి, భక్తి జీవితం చేయాలిగా. ఆయన కనికరం కొరకు కనిపెడుతూ ఏం చేయాలి? ఆయన కనికరం కొడితే ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. మనం కూడా మంచిగా వాక్యానుసారంగా జీవిస్తూ ఉండాలి. అదే క్రీస్తు కనికరం కొరకు కనిపెడుతూ దేవుని ప్రేమయందు నిలిచి ఉండినట్లు కాచుకోవాలి. ఇది ఎలా సాధ్యమని అంటే, సాతాను బలంగా పనిచేస్తూ చెడును ఎక్కువగా వ్యాప్తి చేస్తున్నటువంటి ఈ రోజుల్లో మనం ఎవరి ప్రేమలో నిలిచి ఉండాలి? దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. దేవుని ప్రేమలో నుంచి విశ్వాసి బయటకు వచ్చాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, దేవుడు శాశ్వతకాలమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలోంచి బయటకు వస్తే మన పరిస్థితి ఏంటి అంటున్నాను? అయిపోయినట్టేనా? ఇంకా అసలు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఊహించుకోండి ఒకసారి. ఆయన ఆ ప్రేమ అనే సరౌండింగ్లోనే మనం తిరుగుతూ ఉండాలి. బయటకు వెళ్ళామనుకోండి కొద్దిగా ఎక్స్ట్రాలు చేయడానికి, మనం అపస్మారక స్థితిలో వెళ్ళిపోయి ఏమైపోతామో ఇంకా అందులో కలిసిపోతాం. ఇక ఏం చేయాలి? దేవుడు విశ్వాసాన్ని ప్రేమిస్తూనే ఉంటాడు కాబట్టి ఆ ప్రేమ పరిధిలో నుండి తప్పించుకోకుండా జాగ్రత్త పడాలి. దేవుని ప్రేమలో నుండి బయటికి వెళ్ళిపోకూడదు. అంతేనండి, అక్కడ చెప్పింది అదేనా? దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి. ఆయన ఫుల్ సెక్యూరిటీ ఇస్తాడు మీకు. ఆయన ప్రేమిస్తున్నాడు అని అంటే మీకు ఫుల్ భద్రత ఇస్తాడు. ఆ భద్రత నుంచి బయటికి రాకూడదు. సాతాను ఏం చేస్తాడు? బయటికి తీసుకొచ్చేస్తానికి చూస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ నుంచి బయటకు వస్తాడు, స్మాష్ అయిపోతాడని తెలుసు. అందుకొచ్చే వాడిని నాశనం చేసేయటానికి సకల విధాల ప్రయత్నాలు చేస్తుంటాడు. దేవుని ప్రేమలోంచి ఇవాళ దేవుని ప్రేమ ఉంది కాబట్టి బ్రతుకున్నాం. ఏది? దేవుని స్తుతించడానికి రావాలి, కుటుంబ క్షేమ కొరకు ప్రార్థన చేసుకోవడానికి రావాలి. ఏరండి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏమేం చేస్తున్నారు, ఏంటేంటో చేస్తున్నారు. బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, మనం అపవాది పట్టుకున్నాడంటే మాత్రం మనల్ని దేవునికి దూరం చేసేస్తాడు. తర్వాత 22వ వచనం చదువుతున్నాను చూడండి. సందేహపడి వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించిడి. 22-23 అండి. నశిస్తున్న వారిని కాపాడుతూ అపవిత్రతను అసహించుకుంటూ బ్రతకాలంట. మనం ఎలా ఉండాలంటండి? నశిస్తున్న వారిని కాపాడుతూ అపవిత్రతను అసహించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలంట. అంటే భూమిపై మనకి 3 రకాల ప్రజలు కనిపిస్తారు. ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి, యోధా గారు చెప్పిన దాన్ని బట్టి 3 రకాల ప్రజలు కనిపిస్తారు.
3 రకాల ప్రజలు కనిపిస్తారు. ఒకటేంటంటే కనికరం అవసరమైన వాళ్ళు. ఎవరు? కనికరం అవసరమైన వారు. ఎందుకంటే వీరిని సందేహాలు ఎప్పుడు కూడా వేధిస్తూనే ఉంటాయి. వాళ్ళకి ఎంతసేపు సందేహమే, ఏదో సందేహంతో బ్రతుకుతుంటారు వాళ్ళు. ప్రతీది అనుమానం వాళ్ళకే. రెండో రకం ఎవరైనంటే తీర్పుకు లోనై అగ్నిలోకి వెళ్ళేవారు. తీర్పుకు లోనే అగ్నిలోనికి వెళ్ళేవారు. వీరిని తక్షణమే బయటికి లాగాలి. అదే చెప్పాడు అక్కడ. మూడో వాళ్ళు ఎవరు? పాపంలో ఉన్నవారు, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రం నొచ్చుకోనికంటే అర్థం ఏంటి? పాపంలో ఉన్నవాళ్ళు. వారిని ఏం చేయాలి? కరుణించాలి. వారి అపవిత్ర ప్రవర్తన ద్వారా మనం ప్రభావితం కాకూడదంట. అసహించుకొనుచు. చాలామంది ఏం చేస్తారు? పాపని ప్రేమించి పాపాన్ని ద్వేషించరా అంటే పాపాన్ని కూడా ప్రేమిస్తారు వీళ్ళు. వాడిని కాపాడే ప్రయత్నం ఈడేమవుతాడు? ఇప్పుడు నదిలో మునిగిపోయిన వాడిని కాపాడటానికి వెళ్ళండి. అసలు ఎంత ప్రమాదం! ఇడు భయంకరంగా ఈత వచ్చినాడైనా ఆడేం చేస్తాడు? ఆడేమనుకుంటాడు? నన్ను కాపాడటానికి వచ్చాడు అనుకోడు. ఆడు కాపాడుకోవడానికి నొక్కేస్తాడు. ఈత వచ్చినోడు కూడా ఏమైపోతాడు? ఆడు బలం ఎక్కువైపోద్ది. ఈత కొట్టుకోడు కూడా ఏమైపోతాడు? అందులో మునిగిపోతాడు. అందుగురించే మధ్యలో కొట్టుకెళ్ళిపోవాడిని బాగా ఈత వచ్చినాడు అవడం ఉంటే వెళ్ళాలి తప్ప, ఏదో టిక్ మంటలు ఆడిచ్చి వాడు వెళ్ళాడు అనుకోండి, ఆడికంటే ముందు ఈయనే చంపేస్తాడు. ఎందుకంటే వీడు మెడ మీద తొక్కేస్తాడు, ఈపు మీద తొక్కేస్తాడు. వీడు ఆడు కాపాడుకునే ప్రయత్నం అన్నమాట. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? అగ్నిలో నుండి లాగినట్టు వారు లాగమని అంటే ఈడు కూడా అందులో కలిగి ఈడు కూడా కాలిపోతున్నాడు. అపవిత్రమైన ప్రవర్తనకి ఏమాత్రం నొచ్చుకొనక వాళ్ళని కరుణించాలి, వారిని కాపాడుకోవాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. కానీ వారితో కలిసి చెట్టపెట్టలేసి తిరుగుతూ, వారి వ్యాపారాల్లో మనం ఏళ్ళు ఎడుతూ, వాళ్ళ కాని స్థలాలు వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళతో పాటు మనం కూడా తిరుగుతూ ఉంటే మాత్రం దేవునికి ఇష్టం లేనటువంటి పని అది. అపవిత్రమైనటువంటి ప్రవర్తనకి ఏమాత్రము నొచ్చుకొనక దానిని అసహించుకొనుచు. ఎంత చక్కగా రాశాడు చూడండి. ఏం చేయాలండి? అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. ఇదండి దేవుడు మన నుంచి కోరుకుంటున్నదే. ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడు? అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. పరిశుద్ధాత్మునికి ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వండి. క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టండి. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకోండి. సందేహపడి వారి మీద కనికరం చూపించండి. అగ్నిలోంచి లాగినట్టు కొందరిని కాపాడండి. ఇది మన బాధ్యత, ఇది మన పాత్ర. అప్పుడు ఏం జరిగిద్ది? 24-20 చదువుతున్నాను, ముగించుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ఇదండి దేవుడు మన నుంచి కోరుకుంటూ, అలా బ్రతికిన వారికి ఆయన మనల్ని త్రొట్టిల్లకుండా, మనం కూడా అపస్మారక స్థితిలోనికి వెళ్ళకుండా ఏం చేస్తాడు? కాపాడతాడంటండి. తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడంట. కనుక మనకున్నటువంటి ఈ చిన్న లోకంలో, ఈ చిన్న జీవితంలో మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే మాత్రం ముందు రాబోతున్నటువంటి లోకం అది చాలా ప్రమాదకరమైనటువంటి నరక శిక్ష ఉంది, పరలోకం ఉంది. మనం దేని కోరుకోవాలనేది ఇక్కడ నిలబడుతున్నప్పుడే తెలుస్తుంది. ఇక్కడ బ్రతుకుతున్నప్పుడే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అందు గురించే దేవుడు ఏమంటున్నాడని అంటే, పరధ్యానంలో క్రైస్తవ్యం వెళ్ళకూడదు. కొంతమంది వెళ్ళిపోయారు. ఎవరిని చూసి? లోకస్తులను చూసి. అలాగా ఏం చేస్తున్నారు? కలిసిపోతున్నారు. భక్తి జీవితాన్ని మర్చిపోతున్నారు, బలహీనపడిపోతున్నారు. కాబట్టి ఈ రాత్రి ఈ విషయాలు మీరు గమనిస్తారనుకుంటున్నాను, ఆలోచిస్తారనుకుంటున్నాను. జాగ్రత్తగా మనం మన ఆత్మీయయాత్రని కొనసాగించుకోవాలి. అంటే మంచి లోకాన్ని మనం కోల్పోకూడదు. దాని కొరకు మనం మన పాత్రను నిర్వహించుకుంటూ మన బాధ్యతని మరవక ముందుకి సాగిపోవాలి. పరధ్యానంలో మనం ఉండకూడదు. ఏ విషయాల మీద దృష్టి సారించాలో చూసాం. కనుక ఆ విషయాలు మనసుని పెట్టండి. మరొకసారి యూట్యూబ్లో వినండి. బలహీన వారిని బలపరచడానికి ప్రయత్నాలు కూడా చేయండి. తప్పదు. ఎందుకంటే పాపలకు వెళ్ళిపోయి శరీర బలహీనత కలిగి ఉన్న వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాక్యం మీద కట్టుకుని పరిశుద్ధాత్ముడికి అవకాశం ఇచ్చి
దేవుని ప్రేమలో నిలిచుండి ఇవన్నీ చేయాలి. ఇది ముందు చెప్పాడా, అవి ముందు చెప్పాడా? ఎందుకని? ముందు మనం నిలబడకుండా ఏమైనా కాపాడుతావు, మనం కూడా లాక్కుపోతాడు. వాడికి బలం ఎక్కువ, వాళ్ళకి శక్తి ఎక్కువ. కాబట్టి ఈ విషయాన్ని మనసుని పెడతారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం కుటుంబాల క్షేమం కొరకు, స్థానిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేసుకుందాం.